ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి మార్కులు అయితే చెరిపేస్తున్నారు. ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా కంప్లీట్ గా కనుమరుగు కాబోతున్నాయి. ఎందుకంటే జగనన్న కాలనీలో అక్రమాలు జరిగినాయని జగనన్న కాలనీ పేరుతో అప్పట్లోనే ఒక అతిపెద్ద ఆరోపణలు చేశారు. ఇప్పుడైతే ఆ బిల్లులకు సంబంధించి కంప్లీట్ గా బిల్లులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కానీ లేదు. ఇప్పుడు జగనన్న కాలనీలు చాలా వరకు కొన్ని చోట్ల పూర్తయినాయి, గృహప్రవేశాలు కూడా అయినాయి, ప్రజలు ఉంటున్నారు కూడా. కొన్ని చోట్ల అయితే మాత్రం సగంలో ఉన్నాయి, అవి పూర్తి కానివ్వట్లేదు. పైగా మేము వస్తే ఇస్తామని చెప్పారు, ఇంకా ఎక్కువ స్థలాలు ఇస్తాము, 4 సెంట్లు ఇస్తాం, 3 సెంట్లు ఇస్తాం, అప్పుడు సెంటున్నారే అన్నారు. వీళ్ళైతే 2 సెంట్లు 3 సెంట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కంప్లీట్ గా జగనన్న కాలనీలు కనుమరుగు కాబోతున్నాయా, అందుకే పనులు ఆపేయడం, అప్పుడు బిల్లులు పెండింగ్ లో ఉన్న కంటిన్యూ చేయకుండా అందులో అక్రమాలు జరిగాయి అంటూ కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుందా కూట ప్రభుత్వం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా మిగిలింది ఎక్కడైనా సరే పట్టణాల్లో కానీ రూరల్ ప్రాంతాల్లో చూస్తే జగనన్న కాలనీలు అవి కనిపించినప్పుడు అనిపిస్తున్నాయి జగన్ హయాంలో ఇచ్చారు ఇవని. ఇప్పుడు ఆ మార్కు చెరిపేసే ప్రయత్నమా, కుట్ర ఏమన్నా జరుగుతుందా? దాదాపుగా ఇందులో వైసీపీ హయాంలో 1500 కోట్ల మేర పనులు జరిగితే అందులో 1150 కోట్ల వరకు అక్రమంగా తినేశారు, అందుకే బిల్లులు ఆపేశారు అనేది కొత్త పాయింట్ తీసుకొస్తున్నారు. నిజంగా ఆ ఇంటికి ఇచ్చింది అంత, అందులో కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచే డబ్బులు వస్తాయి, 2 లక్షలు ఎంతో అన్నారు. ఇంకా మళ్ళీ అందులో మింగేసింది అంతా ఏంటి రాజకీయం? బేసిక్గా నిజం మాట్లాడుకోవాలంటే స్థలాల కొనుగోళ్ల దగ్గర కుంభకోణం జరిగింది, బట్ దాన్ని ఎవడో ప్రూవ్ చేయలేడు. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు ఆవురావురమంట ఉన్నారు. జగన్ ఇప్పుడు ఇసకో మద్యం ఇట్లాంటి ఇప్పుడు తినడానికి అవకాశాలు ఇచ్చినట్టు అప్పుడు ఇవ్వలేదు. దాంతో ఈ జగనన్న కాలనీలకు సంబంధించి ఒక నియోజకవర్గ పరిధిలో ఒక 4-5 చోట్ల కాలనీలు గ్యారంటీగా ఉంటాయి. ఊళ్ళల్లో కదా లెక్క. అక్కడ ఒక నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు, కొన్ని చోట్ల 4-5 కాలనీలు ఏర్పడచ్చు. ఒక్కొక్క కాలనీ కనీసం 20 ఎకరాల నుంచి 50, 70, 100 ఎకరాలు కూడా అవసరం అవుతుంది. అక్కడ ప్రభుత్వ స్థలాలు కూడా ఇచ్చారనుకుంటా కదా. అదే ప్రభుత్వ స్థలాలు అంటే లోకల్ ఎమ్మెల్యేలకు అప్పచెప్పేటప్పటికి ఎమ్మెల్యేలు దీంట్లో మాక్సిమం ప్రభుత్వ స్థలాల పక్కన ప్రైవేట్ స్థలాలు కూడా తీసుకున్నారు అప్పుడు మాక్సిమం. దాంట్లో ఏం చేశారు అంటే ఇప్పుడు మనకి భూ సేకరణ చట్టం ప్రకారం 1 ఎకరాకి 3 times రేట్ ఇస్తారు కదా. అక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం కనుక 20 లక్షలు ఉందనుకోండి, వీళ్ళు 50 లక్షలు రాయించి దానికి 3 times అంటే 1,50,00,000 రూపాయలు చెప్పుని తీసుకోవడం. అయితే ఆ సదరు వ్యక్తికి 50 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి 20 లక్షల రూపాయలతో పోల్చుకుంటే 50 లక్షలు బెటరే కదా. ఆ కాన్సెప్ట్తో వాళ్ళు సంతృప్తి పడ్డారు, ఇటు వీళ్ళు సంతృప్తి పడ్డారు. ప్రభుత్వానికి అది భారం అయింది. భారం అనే కంటే కూడా అది ఏ ప్రభుత్వాలని ఇప్పుడు తింటున్నా అట్లాగే ఉంది. కాబట్టి అది కుంభకోణమే, కానీ దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయలేరు ఆ విషయంలో, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలా, మాకు ఇవ్వలేదు అని చెప్పేసి. దాంతో కొన్ని చోట్ల ఏం చేశారు, వీళ్ళ అనుచరుల చేతన కొనిపిచ్చి, వీళ్ళ అనుచరుల పేర్లతో అది ఆ 20 లక్షలకు కొనిపిచ్చి దాన్ని వీళ్ళు ఆ తర్వాత ప్రభుత్వానికి తీసుకుని నేను చెప్పినట్టు ఆ 3 times ఇచ్చారు. ఇచ్చి ఆ రేటు వాళ్ళకి ఇచ్చేసేసి, అంటే అనుచరుడికి ఒక 5% డబ్బులు పడేస్తే మిగతాదంతా వీళ్ళు తినేశారు. ఇది అప్పుడు చాలా చోట్ల వినబడ్డటువంటి అంశాలు. దాని మీద వీళ్ళు దర్యాప్తు చేసినా ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అమరావతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రూవ్ చేయగలిగాడా, లేకపోతే ఎట్లాంటి. ఇకపోతే ఇంటి నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం అంటే అంతకంటే హంబక్, అంతకంటే బోగస్, అంతకంటే పనికి మాలేదు ఇంకోటి ఉండదు. వీళ్ళ పత్రికలే రాసుకొచ్చినాయి ఏంటి, ఎవడు దొరకట్లేదు, ఎవడు రావట్లేదు ఆ డబ్బులకి అని చెప్పేసి. ఇవాళకి కూడా వీళ్ళకి రావట్లేదు. నిజంగా చెప్పాలంటే 1,00,000 రూపాయలకి 1,80,000 రూపాయలు పట్టణాల్లో, 2,80,000 పల్లె ప్రాంతాల్లో. అదే పట్టణాల్లో 2,80,000, పట్టణాల్లో పల్లెల్లో 1,80,000. ఇక్కడ సెంటు, అక్కడ సెంటున్నారా, సెంటున్నర ప్రభుత్వం ఇస్తుంది. ఇది అదనంగా డబ్బులు అనమాట. దీనికి ఆ డబ్బులతో కట్టుకోవడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు నేను ఆ మధ్యన దీనికి ఇంటి దగ్గర రిపేర్లు అది చేపిస్తే 1,20,000 అయింది. పైన రంగులు వేయడానికి అవుతున్నప్పుడు ఎట్టా సాధ్యం అవుతుంది? ఇవాళ మినిమం వీళ్ళు చెప్పినట్టుగా ఒక సింగిల్ బెడ్రూమ్ టైప్ ఆఫ్ హౌస్, ఒక గది, ఒక వంట గది, ఒక వరండా, ఒక బాత్రూమ్ కడితే అది ప్లానింగ్ ఇచ్చింది. అంటే వీళ్ళు ప్లాన్ ఇచ్చారనమాట, ఆ ప్లాన్ ప్రకారం కట్టాలి. అట్లా కడితే మినిమం 10 లక్షలు అవుతుంది. వాళ్ళు మినిమం 10 లక్షలు. చీఫ్ అండ్ బెస్ట్ నాపరాళ్ళు, మామూలు నాపరాళ్ళు వేసి సింగిల్ స్టోన్ లో కడితే 5 లక్షలు అవుతుంది. మామూలు నాపరాళ్ళు వేసి సింగిల్ స్టోన్ లో కడితే, అంటే ఒక లైను రాయ
ఇప్పుడు మామూలుగా గోడ కానీ ఇటు గడ్డానికి 2-3 లైన్స్ వేస్తారు కదా, ఉమ్, సింగిల్ లైన్ గోడ కడితే అది ఊరికిన కొడితే ఇరిగిపోతుంది. కాబట్టి అట్లా సాధ్యం లేదు. సిమెంట్ టు స్టోన్ ఉంటుంది, సిమెంట్తో కట్టిన రాళ్ళు, అవి కడితే గనక 7 లక్షల దాకా పడుతుంది దాంతో పూర్తయితే. అది ఒరిజినల్ లెక్క. ఇది నేను మొన్న మధ్యన ఒక రోడ్డు మీద వస్తున్నప్పుడు ఈ మేస్త్రి మాట్లాడాడు అనమాట వీటికి సంబంధించి. అప్పుడు అతనితో మాట్లాడితే విన్నటువంటిది ఏది, ఈ 48 గజాలంటే వాళ్ళ లెక్క 480 చదరపు అడుగులు, అందులో సెట్ బ్యాక్స్ వదిలేసేసి వీళ్ళు కట్టేది 420, 430 ఆ చదరపు అడుగుల్లో కడుతున్నారు. దానికి అయ్యే కాస్ట్ అది మినిమం. అది కూడా ఏంటయ్యా అంటే చాలా చోట్ల వాళ్ళు డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కట్టించేసుకున్నారు. చాలా చోట్ల ముఠా మేస్తులు, ముఠా కూలీలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కట్టేసుకున్నారు. వాళ్ళే తలా వచ్చేసి అంటే పొద్దున పూట వేరే చోట్ల పనిచేసి సాయంత్రం వచ్చి తమ ముఠాలో పనిచేస్తున్న ఓ సభ్యుడికి ఇల్లు వచ్చేలాగా అట్లట్లా వాళ్ళకి వాళ్ళైతే కట్టేసుకున్నారు. అట్లా లేదా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అంటే అప్రధనవంతులు కాకపోవచ్చు, ఓ 10-15 లక్షలు అయితే దాచిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, డ్వాక్రా రూపంలోనో లేకపోతే ఏదో ఒకటి, అలా దాచిపెట్టుకున్న వాళ్ళు కూడా కట్టేశారు. 7 లక్షలు అప్పుడు పూర్తయినాయి, ఈ మధ్యన ఒక 2 లక్షలు పూర్తయినాయి. గవర్నమెంట్ ఇచ్చినంత తీసుకున్నారు, మిగతాది కట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని. అది పోను, మిగతాది కన్స్ట్రక్షన్ అయితే ఇబ్బంది ఉంది. దాంట్లో ఎవడో కుంభకోణం చేస్తాడు, లక్ష. ఇది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రిలీజ్ అయిన డబ్బులేనా? అవన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంకేం లేదు. ఇప్పుడు 2 లక్షలు ఎంతో వచ్చినట్టుంది కదా ఒక్కొక్క ఇంటికి దాదాపుగా. అదే చెప్పేది, 1,80,000 రూపాయలు ఇక్కడ, 2,80,000 అక్కడ. అంటే అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏం లేదు కదా, నేరుగా జగన్ చేయలేదు. జగన్ ఏం చేశాడంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద స్థలాలు కొన్నాడు. అవును అవును. వాస్తవంగా ఏంటంటే స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా కొన్ని చోట్ల పెట్టుకోవాలి, కానీ స్థల కొంత పబ్లిక్ తో కూడా ఖర్చు పెట్టించాలి. అది వాళ్ళ ప్రయోజనం. ఎందుకంటే అసలు ఏమీ కట్టకుండా ఫ్రీగా ఇస్తే వాంబే ఇళ్ళు లాగా అయిపోతాయి. వాంబే ఇళ్ళు అంటే అప్పుడు 1,80,000 నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే కదా సార్ పడతాయి, వేస్తారు. అయితే దీంట్లో కొన్ని ప్రొసీజర్ ఉంది. అంటే ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన. ఇదివరకు జగన్ టైంలో 3 విధానాలు పెట్టారు. ఒకటి డైరెక్ట్ గా కట్టించేయడం, అక్కడే వీళ్ళు చెప్పే కుంభకోణం కదా. అది అసలు అదేదో అతని పేరు ఏంటి, అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏదో చేశాడు, రాక్ క్రీటో ఏదో ఇంకోటి చెప్పి వాళ్ళని బిల్లులు ఎగ్గొట్టడానికి ఆడే నాటకం తప్పించి మరేం లేదు. దాంట్లో కుంభకోణం చేయడానికి ఏమీ లేదు. అయితే పాయింట్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మనం ఇల్లు కట్టుకుంటాము, వాళ్ళు డబ్బులు దశల వారీగా రిలీజ్ చేస్తారు. ఇది పునాదప్పుడు ఎంత ఇట్లా. రెండోది ఏంటంటే మనం ఇల్లు కట్టించుకుంటుంటే మెటీరియల్ వాళ్ళు సప్లై చేస్తారు, ఆ మిగతా డబ్బులు ఇస్తారు మనకి. ఏది కూలీ డబ్బులు అయ్యి వాళ్ళు ఇస్తారనమాట. ఇట్లాగా 3 సిస్టమ్స్ పెట్టుకొచ్చారు. వీటిని అమలు చేసుకున్నట్టు నేను చెప్పినట్టు లోకల్ గా కొంతమంది వాలంటీర్లే కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి కట్టించినవి ఉన్నాయి కొన్ని చోట్ల వాలంటీర్లు కాంట్రాక్టర్లను తీసుకొచ్చారు. ఏది మేస్తుల్నే కాంట్రాక్టర్ లాగా తెచ్చి తీసుకొచ్చారు. అట్లా చోట్ల కట్టుకున్నది. అంటే జేబులో డబ్బులు కొంత పెట్టుకున్నారు వీళ్ళు, 40,000 50,000. ఆ రోజుల్లో 40,000-50,000 అదనంగా పెట్టుకుంటే పని అయ్యింది వీళ్ళకి. అట్లా జరిగినాయి. ఇప్పుడైతే వీళ్ళు ఆపేస్తారు. ఎక్కడో ఎందుకు ఇవన్నీ ఎట్టుంటాయి అంటే మాటలు. ఎలక్షన్స్ ముందు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, చంద్రబాబు గారు మాట్లాడిన మాటలేంటి, ఈ ఇళ్ళని సమాధులతో అమరావతిని శ్మశానం అన్నందుకు కోపం వచ్చింది, ఎడారి అన్నందుకు కోపం వచ్చింది. ఇక్కడ మరి పేదల ఇళ్ళని శ్మశానాలు అన్నప్పుడు, సమాధులు అన్నప్పుడు కోపం రాకూడదు మనకి. మేము అన్నప్పుడు తప్పు లేదు, మమ్మల్ని మాత్రం ఎవరేమనకూడదు. అది ఒక కాన్సెప్ట్. 2 సెంట్లు 3 సెంట్లు అన్నారు మరి. నేను చెప్పేది అదే. ఇప్పుడు సెంటున్నరది సమాధి కింద వచ్చింది జగన్ కడుతుంటే, ఇవాళ వీళ్ళు 1 గజము ఇవ్వలేదు అక్కడికి కూడా. ఆల్రెడీ ఈ అట్లా జగన్ అన్న ఇళ్ళయే కంటిన్యూ పూర్తయిన వాటిని వీళ్ళు వెళ్ళి రిబన్ కట్టేస్తున్నారు. ఈ రోజు వరకు వీళ్ళు ఏమన్నా పిలిచిచ్చారా రాష్ట్ర ప్రజలను అందరిని అప్లై చేసుకోమన్నాడు జగన్, అందరిని అప్లై చేసుకోమన్నాడు. పెద్ద ప్రొసీజర్ నడిచింది, పెద్ద యుద్ధం నడిచింది ఆ రోజు. మీకు సామర్లకోటలో అయితే సార్ అదొక పెద్ద కాలనీ ప్రారంభించాడు అప్పుడు జగన్. అసలు ఎక్కడేంటండి, నేను అప్పుడు బాపట్ల దాని పేరేంటది ఇక్కడికి వెళ్తాం సూర్యలంక బీచ్ కి వెళ్ళాను ఒకసారి. రోడ్డుకు ఆనుకుని హైవేకి ఆనుకుని, హైవే ఏది పెద్ద హైవే ఉంది కదా, హైవేకి ఆనుకుని ఇచ్చారండి. అది నాకు షాక్ తిన్నా నేను. అది ఆ పక్కనే కొద్దిగా ముందుకు పోతే ఇళ్ళు ప్రైవేట్ కట్టి అమ్ముతున్నారు. అది ఒకటి 45 లక్షల నుంచి 60 లక్షలు ఉంది. అక్కడ దానికి కొంచెం ముందు ఫ్రీగా కట్టించి ఇచ్చినాయి. దీంట్లో గవర్నమెంట్ కట్టించినాయి నేను చెప్పినట్టు కొంత తక్కువ ఉండొచ్చు, 25 లక్షలు అవ్వచ్చునేమో, కానీ 25 లక్షలకి
సంపాదన వచ్చేసినట్టే కదా ఓ పేదోడికి. వాళ్ళు ఒకవేళ అవును. అమ్ముకుంటే కూడా ఉమ్, స్థలం లెక్క చూసుకుని హైవే కానుకుని. అసలు అవును. నాకు అది ఆశ్చర్యపోయా నేను, అంత అద్భుతంగా చేయడం అని. దాంట్లో కొంతమంది డబ్బులు పెట్టి కట్టించుకున్నారు ఇంకా ఉమ్, చక్కగా 2 అంతస్తులు అట్టా కూడా. ఉమ్, అట్లా కూడా నడిచినాయి. కాబట్టి చాలా చోట్ల జరిగినాయి. వీళ్ళు ఏం చెప్పారు, ఊరు చివరన కట్టాడు అన్నారు. ఇప్పుడు అవును. ఇవాళ పేపర్లో రాశారు ఈనాడు వాళ్ళు, టిట్కో ఇళ్ళు త్వరలో ఉమ్, ఉగాదికి 1,00,000 ఇల్లు ఇవ్వబోతున్నాడని. అవును. అవి ఉమ్, ఊరు చివర కాకుండా ఊరు మధ్యలో కట్టారా? నెంబర్ లేదు, 1. ఊరి మధ్యలో ఎక్కడ కడతారు? మరి వాళ్ళని కట్టినప్పుడు అది బూతు, వీళ్ళు కడితే నీతి. నెంబర్ 2, ఉమ్, అతను 10 పైసలు డబ్బులు అంటే ఒక 40,000 50,000 మాక్సిమం ₹1,00,000 పడుతుంది అప్పుడు ఇంటి అవును. కన్స్ట్రక్షన్. అంతే. ఎట్ట కడతాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చేశారా? దీంట్లో టిట్కో ఇళ్లలో వాళ్ళు 50,000 డిపాజిట్ ఇవ్వాలి జనం, కట్టాలి. కట్టాలి. పైగా బ్యాంకు లోన్ వాళ్ళ పేరు మీద తీసుకున్నారు, 3.5 లక్షల రూపాయలు. మళ్ళీ గవర్నమెంట్ బ్యాంకు లోన్ తీసుకుంది 14,000 కోట్లు. ఇంత చేస్తే కట్టేది 3 లక్షల ఇళ్ళు. 14,000 కోట్లు అప్పు. అప్పుడు వాళ్ళందరి పేరున తీసుకున్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది పేరున ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 3.5 లక్షల చొప్పున తీసుకున్నారు. అదే ఎన్ని కోట్ల రూపాయలు అయిపోయినాయి? అదే కదా ఖర్చు పెట్టలేదనే కదా జగన్ ఆపింది. చివరికి ఒక 50,000 లక్ష ఇళ్ళు కట్టి పూర్తి చేసినట్టున్నాడు. అందులో జగన్ ఇచ్చిన ఇళ్ళన్నీ ఇండివిజువల్ హౌసెస్, ఇది అపార్ట్మెంట్ టైప్ హౌసెస్. దానికి తోడు ఇవాళ పేపర్ ఈనాడే రాసింది 330 గజాలు, 370 గజాలు, 430 గజాలు అడుగులు, సారీ గజాలు అడుగులు. అదే అదెంతండి, 48 గజాలు కదా సెంట్ అంటే సిటీలో. 48 గజాలు అంటే 480 చదరపు అడుగులు, అంతే కదా. అదే సందర్భంలో 72 గజాలు పల్లెటూళ్ళలో అంటే 720 చదరపు అడుగులు కదా. అవేమో సమాధులా, ఇవేమో పునాదులా. మనకి విచిత్రం అంటే ఆ పేపర్లో రాసే వాళ్ళకి కూడా ఆ రోజున అట్ట రాశారు, ఇప్పుడు అద్భుతం జరుగుతోంది అని రాసుకొస్తున్నారు. ఇవి ఊరి చివరే కదా. ఇంకోటి, అవి ఇండివిజువల్ హౌసెస్, ఇవేమో అపార్ట్మెంట్లు. దీంట్లో మళ్ళీ 4 అంతస్తులు అట్లా కట్టారు. 4 అంతస్తులకి వాళ్ళ లిఫ్ట్ లేకుండా ఏడెక్కుతున్నారండి. చివరికి అది ఇచ్చుకుంటారు, అమ్ముకుంటారు. లేకపోతే లిఫ్ట్లు ఉండవండి అక్కడ. అదే మరి అనేది ఎట్లాగే అక్కడ గుంటూరులో కూడా కట్టారు అక్కడ నల్లపాడు పక్కన, పోలీస్ స్టేషన్ పక్కన. చివరికి అది ఏం చేస్తారు, వాటిని మామూలు వాళ్ళు తీసుకోలేకపోతే అదే వెంటనే ఒక మాట అనేస్తారు, లేబర్ ఎక్కుతారు లేవాయి అని. లేబర్ ఎక్కుతారు, ఒక రోజుల్లో బాగానే ఉండేది. ఇవాళ ఇంకోటి లేబర్ కూడా వయసు 40 దాటాక ఏడా ఎక్కగలిగేది, ఓపికలు ఎక్కడ ఉంటున్నాయి వాడు పాపం పరిస్థితి. మనకి ఎట్లయితే అట్లా మాట్లాడుకుంటాం, అంతే నడుస్తుంది ఇక్కడ ఏదైనా సాధ్యం. అంటే ఇప్పుడు ఓకే, అయిపోయిన గృహప్రవేశాలు అయిపోయిన పక్కన పెడితే సార్, చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వాలిటీ కంట్రోల్ పేరుతో తనిఖీలు ఇప్పుడు చేస్తున్నారంట. చేసి నాణ్యత సరిగ్గా లేదు అని చెప్పి బిల్లులు ఆపేస్తున్నాం అంటున్నారు. ఒకవేళ అలా ఆపేస్తే వెరీ సింపుల్ అండి. పేదవాడు సొంత ఇంటి యజమాని అయితే వీళ్ళ జీవితాలు వీళ్ళ చేతుల్లో ఉండవు. ఇది మీరు గత 20-25 ఏళ్లుగా నోటితో ఒక మాట చెప్తారు, నర్సుతో ఇంకో పని చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. వాంబే కాలనీలో ఇళ్ళు అప్పట్లో ఇచ్చారు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కదా. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాయి. అంతకుముందు స్థలాలు ఇచ్చేవాళ్ళు, ఇల్లు కట్టించివ్వడం మిగించేసింది బాంబే కాలనీల ద్వారా. చక్కటి ఇళ్ళు 120 గజాలు ఒక్కోటి. బట్ ఎన్ని కట్టగలిగారు? 1,00,000 మందికి అవసరమైన చోట 10 కట్టారనమాట. అట్లా కట్టుకొచ్చారు, నడిచింది, అట్లాగా వెళ్ళిపోయింది, బాగానే ఉంది. అంతవరకు ఏది కట్టాలనుకునే కట్టించినాయి అప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు సీఎం ఖచ్చితంగా. తర్వాత ఇదే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. దాని పేరేంటది, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళు అనేటటువంటి ఫస్ట్ చెప్పాడు, తర్వాత రాజీవ్ గృహకల్ప ఇళ్ళు కట్టాడు. రాజీవ్ గృహకల్ప ఇళ్ళకి కొంత డబ్బులు తీసుకుంటారు, ఇందిరమ్మ ఇళ్ళకి ఫ్రీ అనమాట. స్థలం ఉంటే ఇల్లు కట్టేసుకోవచ్చు మీరు మీ స్థలంలోనే, దశల వారీగా డబ్బులు ఇస్తారు, 40,000 రూపాయలు అప్పుడు ఇచ్చుకొచ్చాడు. రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఇప్పుడు ఈ బాంబే ఇళ్ళ ఇదే దాని పేరేంటది, టిట్కో ఇళ్ళ టైపులో 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకొచ్చారు అప్పుడు. దానికి ఇప్పుడు లిఫ్ట్ లేక చాలా మంది అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఆ ఇళ్ళకి సంబంధించినవి ఆయన పూర్తి చేసి ఇచ్చినవి సంతోషం. ఆ తర్వాత ఆయన బతికుండగా కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి లోపు ఎన్నికలైన, ఆ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కంటిన్యూ అయింది. ఆ టైంలో ఇచ్చిన ఇళ్ళు, కట్టిన ఇళ్ళు మీరు ఇప్పుడు అన్నారే గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడే అప్పుడు కట్టించిన ఇళ్ళు ఎప్పటికి కూడా ఇవ్వలేదు. పూర్తయిపోయిన ఇళ్ళు పూర్తయినా ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు
తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోవాలి, కొత్త ఇల్లు కాన్సెప్ట్ మీద పోయాడు. అట్లా ఆ తెలంగాణలో కూడా అంతే, ఈవెన్ రాజీవ్ స్వగృహ కూడా అంతే కదా, చివరికి వేలాలు వేసి అమ్మారు వాటిని. ముందు చెప్పినటువంటి పక్కకు పోయి, నేను కూడా 5,000 కట్టా వైజాగ్లో ఉన్నప్పుడు, ఆ డబ్బులు ఆడిపోయినాయో కూడా తెలియదు. కొంతమంది రిటర్న్ తీసుకున్నారు, నాకు అది జాతకాలేదు ఆ రోజున. ఇకపోతే రెండో పాయింట్ ఏమవుతుంది, చంద్రబాబు గారి టైంలో కట్టిన టిట్కో ఇళ్ళు జగన్ వచ్చి ఆపాడు వాటిని. జగన్ హయాంలో కట్టి వీళ్ళు ఆపుతారు. అదే కదా. ఎందుకంటే వీళ్ళు పైకి కరప్షన్ ఈ పదం చెప్తారు, అది కాదు. వీళ్ళ చుట్టూ ఉండేదంతా కూడా రిచ్ బ్యాచ్ ఉంటారు, బిల్డర్లు. వీళ్ళు పేదవాడు వీళ్ళకి ఒక సోర్స్, పేద మధ్య తరగతి. అద్దెలకు ఉండాలి వాళ్ళు అద్దెలకు ఉంటేనే వీళ్ళు పెట్టుబడి. వీళ్ళు కట్టించేళ్లలో సచ్చినట్టు కొంటారు, అద్దెలకు ఉంటారు. అదే పేదవాడికి ఇల్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విజయవాడలోనే అది సింగనగర్ వంతెన దాటగానే వచ్చేటటువంటి ఏరియా మొదట్లో ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు పేదలు 5,000 రూపాయలు 10,000కి 25,000కి అట్లా అమ్మేసుకున్నారు ఆ డబ్బు అవసరాన్ని ఇచ్చి. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళలో 300 మంది మధ్యతరగతి, 300 మంది మధ్యతరగతి. ఆ తర్వాత కుందావరి కండ్రిక అవన్నీ ఇచ్చారు. దాదాపుగా అక్కడ 3 లక్షల ఇళ్లలో మొదట పేదవాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పేదవాళ్ళు 1,00,000 కుటుంబాలు ఉంటారు, 2 లక్షలు మధ్యతరగతి ఉంటారు. అట్లాగే పేదవాడి ఇల్లు తర్వాత మధ్యతరగతి ఇల్లు అవుతుంది. ఇల్లు అమ్మేసుకుంటారు, మళ్ళీ పేదవాడు ఇంకో చోట తీసుకుంటుంటాడు. ఇది ఒక సిస్టమ్ ఏళ్ల తరబడి నడిచింది. ఇప్పుడు కుదరదు అనుకోండి, ఇప్పుడు ఆధారాలు ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ రోజుల్లో అట్లా సాధ్యమైంది. కృష్ణానది లోపల ఇల్లు వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు ఇస్తారు, వీళ్ళు ఇది అమ్మేసుకుని మళ్ళీ కృష్ణానది లోపల కట్టుకుంటారు. ఇక్కడ మధ్య తరగతి వాళ్ళు కొనుక్కుంటారు కాస్త డబ్బులు పెట్టుకుని. అట్లాగా అది అమ్మకూడదని తెలుసు, కొనకూడదని తెలుసు, కాగితం మీద రాసుకుంటారు, జరిగిపోతుంది. ఏళ్ల తరబడి సాగిన మన కళ్ళ ఎదురుగుండా మీడియాలో జర్నలిస్ట్గా చూసిన వాళ్ళం, ప్రత్యక్షంగా ఆ ప్రాంతాల్లో చూసినటువంటి వాళ్ళు. అట్లాగా ఇటు లేబరు అద్దెకు ఉండాలి, మధ్యతరగతి అద్దెకు ఉండాలి. అలాగే ఇట్లాంటి ఇల్లు దొరకకపోతే సచ్చినట్టు కొనుక్కుంటారు వాళ్ళు జనం. అప్పుడు మధ్యతరగతి అప్పు తీసుకుని బ్యాంకు లోన్ తీసుకుని కొనుక్కుంటారు, కట్టేది బిల్డర్ వీళ్ళకి. కాబట్టి చెడగొడతా ఉంటుంటారు వీళ్ళు. వాళ్ళు ఈ వంకలు ఒకటే చెప్తుంటారు అనమాట, క్వాలిటీ కంట్రోల్ అని. జగన్ టైంలో రోడ్లు వేసిన దానికి వాటికి ఒకటేనండి. ఎవడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం తరపున, జనసేన తరపున, బీజేపీ తరపున ఎవడైనా కాంట్రాక్ట్లు చేస్తుంటే 2028 కల్లా మీ బిల్లులు క్లియర్ చేయించుకోండి. 27లో 28లో మీరు అసలు ఏ కాంట్రాక్ట్లు తీసుకోవద్దు. మీరు తీసుకున్నారా మునిగిపోతారు. తర్వాత 29లో మళ్ళీ వీళ్ళు అధికారం వస్తే బిగిన్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదు అంటారా బిల్లులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో బిల్లులు జగన్మోహన్ రెడ్డి ఆపాడు, కాంగ్రెస్ టైంలో బిల్లులు చంద్రబాబు ఆపాడు, చంద్రబాబు బిల్లుల్ని జగన్మోహన్ రెడ్డి ఆపాడు, జగన్మోహన్ రెడ్డి బిల్లుల్ని చంద్రబాబు ఆపుతున్నాడు. ఇక్కడ వీళ్ళేంటి, ఒకప్పుడు అయితే కనుక సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు కాంట్రాక్టర్లు. నా బాగా గుర్తు, కాంట్రాక్టర్ల సంఘాలు వాళ్ళతో కూడా బాగా నేను కవర్ చేశాను. సిటీ కేబుల్ నుంచి చూసుకున్నప్పుడు కార్పొరేషన్ కాంట్రాక్టర్లు లేకపోతే మున్సిపల్ కాంట్రాక్టర్లు అంటాం కదా, వీళ్ళదంతా సంఘాలే ఉండేవి. వాళ్ళు అప్పుడు పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు పార్టీలతో సంబంధం ఉండేది కాదు. అది ఒక అసోసియేషన్, వాళ్ళ జేబులోంచి డబ్బులు పెట్టుకునేవాళ్ళు. 10 లక్షలు 5 లక్షలు, 1 2 కోట్లు అట్లాగా చిన్న రోడ్డు వేస్తే ఇంత డబ్బులు తీసుకోవడం ఇట్లాగా. మొదట్లో అట్లా నడిచి తర్వాత వచ్చేటప్పటికి ఆ కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంటాడు కదా, వాడికి ఒక 1% 2% ఇవ్వడం మిగిలింది. అధికారులకు 1% 2% ఇచ్చి నాకు 1% ఏంటి అని చెప్పేసి వీళ్ళు బేరాలు ఆడితే ఇద్దరికి 2% అయింది. ఆ తర్వాత ఇద్దరికి 5% అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పని 10 లక్షల రూపాయలది ఉంటే 40 లక్షలు రాసుకో, చివరికి నీకు 30 లక్షల బిల్లు మేము శాంక్షన్ చేస్తాం. నువ్వు 20 లక్షల రూపాయలు మాకు 10 లక్షలు పంచుకొని నువ్వు 10 లక్షలు తినుకో. ఇది మళ్ళీ అది కూడా మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితేనే సాధ్యం, గవర్నమెంట్ మారితే కుదరదు. దాంతో కాంట్రాక్టర్లు పక్క వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా ఎవడు ఎమ్మెల్యే బెనామీలు, కార్పొరేటర్ల బెనామీలు, వీళ్ళే పనులు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తీసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా 28 కల్లా బిల్లులు క్లియర్ చేసేసుకోండి. 28 తర్వాత మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకోకండి. తీసుకుంటే వెంటనే ముందు అడ్వాన్స్ తీసుకుని చేసుకోండి డబ్బులు. ఎందుకంటే చంద్రబాబు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిన పనులను కూడా జగన్ ఆపాడు, జగన్ అడ్వాన్స్లు ఇచ్చినవి కూడా చంద్రబాబు ఆపాడు. కాబట్టి ఒకట్లేండి, ఇక్కడ కాంట్రాక్టర్లు ఎలాగా మునిగిపోతారు ఇలా బిల్లులు ఆపేసేయండి. కాకపోతే మధ్యలో ఈ పబ్లిక్ కూడా వెళ్ళి ఇల్లులు కూడా పూర్తి అవ్వట్లేదు కదా సార్, ఇటు కాకుండా చెప్పాను కదా, వీళ్ళు కావాలని చేస్తారు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయినట్టు ఉంటది, వేరే ఇంటి కోసం అప్లై చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకి 30 లక్షల ఇల్లు, 30 ఏమో జగన్ టైంలో, 20 లక్షలు చంద్రబాబు టైంలో, 50 లక్షలు శాంక్షన్ చేసింది. 50 లక్షలు పూర్తయిపోయి ఉంటే
ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేనోడు ఎవడ ఉండడు. అవును 50 లక్షలు పూర్తి అయిపోయి ఉంటాయి. అవును మధ్యతరగతి ఒక్కళ్ళే ఉంటారు. మధ్యతరగతి సంబంధించిన ఒక 20% ఉంటారు. ఇక వాళ్ళకి ఎలాగ ధనికులకి అందరికి ఇళ్ళు ఉన్నాయి, లేబర్కి ఇళ్ళు ఉన్నట్టే అవును కదా. ఇక అసలు హ్యాపీ కదా అందరూ. అదే కదా. కానీ ఏదైతే అప్పుడు 20 లక్షలు అని చెప్పి ఇచ్చేసామని చెప్పారు కదా 2019 ఎన్నికలకు ముందు, 20 లక్షలు ఇచ్చిన మహానుభావుడు అని చెప్పారు. సీన్ కట్ చేస్తే 3.5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేశారు టిట్కో ఇళ్ళకి, ఈ లోన్లు ఇవి. గృహప్రవేశాలు చేశారు ఎలక్షన్స్ ముందు 2-3 నెలల ముందు. గృహప్రవేశాలు చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు గారు మంత్రులందరూ వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నారు. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాదు. అదే కదా వీళ్ళు తర్వాత వచ్చి జగన్ వచ్చాక ఆపితే చెప్పింది, మేము 80% పూర్తి చేసాం, 90% పూర్తి చేసామని. నిజమే అనుకోండి 90% పూర్తి. మరి ఇప్పుడు 2 ఏళ్ళు ఎందుకు పట్టింది వీళ్ళు వచ్చాక 90% పూర్తయిన దానికి? అప్పుడు 80% పూర్తయిన వాటిని అతను పూర్తి చేసి ఒక 50,000 70,000 ఇళ్ళు ఉన్నాయి, అవి పూర్తి చేసి ఇచ్చేసాడు జగన్. మిగతా అన్ని 40%, 50% పూర్తయిన వాటిని ఇప్పుడు ఇస్తున్నారు. అప్పుడు 10% కూడా ప్రారంభంగానే ఉన్నాయి, ఉట్టి స్థలం పునాదులు వేసినాయి. అవి ఎప్పుడు ఇస్తారో చూడాలి వీళ్ళు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి బిల్లులు అయితే ఆగుతున్నాయి ప్రస్తుతం. మరి ఇంకా వాళ్ళు ఎల్ల పరిస్థితి ఏంటి? వీళ్ళు అధికారంలోకి వస్తే మేము 3 సెంట్లు ఇస్తాం, 2 సెంట్లు ఇస్తాం అన్నారు. ఒక పక్క టిడ్కో ఇల్లు అయితే మాత్రం ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిన పేద ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఈ ప్రభుత్వం సమాధానం చెప్తుందా, లేదు మళ్ళీ వైసీపీ వచ్చేదాకా వీళ్ళందరూ ఆగాల్సిందే. చూద్దాం.